బలంగా అనుకున్నానండి వందే భారత్ ఎక్కాలి ఎలాగైనా అని. డబ్బులు ఎక్కువ అవుతాయో తెలుసు, కానీ లోపల మన కోరిక బలంగా ఉంది. అందుకే కళ్ళు మూసుకొని బుక్ చేసుకున్నాను. ఇంకా డబ్బులు కూడా మన ప్రయాణం సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి. కొంచెం పరిగెట్టుకుంటూ వచ్చాను, టైం 5 నిమిషాలు ఉందని చెప్పి. ఎందుకంటే ఎగ్జాక్ట్ టైం కి బయలుదేరిపోద్ది. వందే భారత్ లో సిట్టింగ్ 2 రకాలు. ఒకటేమో రెడ్ కలర్ సీట్లు, ఒకటేమో బ్లూ కలర్ సీట్లు. రెడ్ కలర్ సీట్లు ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఈసీ అనమాట, కొంచెం లగ్జరీగా ఉంటుంది. సీట్లు ఎటు కావాలి అటు తిప్పుకోవచ్చు. బ్లూ కలర్ సీట్లు సీసీ చైర్ కార్ బుక్ చేసాం. టికెట్ 1400 రాజమండ్రి. రెడ్ కలర్ సీట్లు అయితే 1100 అనమాట కాస్ట్. ఇలా సిగ్నల్ వచ్చి ఆటోమేటిక్ గా డోర్ క్లోజ్ అయిపోతుంది. మనం ఎంత గింజుకున్నా తీరనమాట. ఏమన్నా కొనుక్కుందామని ట్రైన్ దిగినా, సరదాగా ఒకసారి ట్రైన్ చూద్దాం ట్రైన్ ఎక్కినా, అందరి ముందు తింగరమోహం వేయాలి. ఈ అబ్బాయి ఎవరు అనుకోకుండా ట్రైన్ ఎక్కేడు. చివరి లోకో బయట దగ్గర నుంచి దిగడం అదృష్టం బాగుంది. కరెక్ట్ గా టైం అంటే టైమే. ఎగ్జాక్ట్ గా 3ంటికి మన ట్రైన్ సికింద్రాబాద్ లో బయలుదేరిపోయింది. కింద కాళ్ళు పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా కంఫర్ట్ గానే ఉంది. ఎలాగైనా ఒక వాటర్ బాటిల్ ఇస్తారండి మనకి. వాటర్ బాటిల్ నేను తాగొచ్చండి. పర్లేదు. నిజం చెప్పండి, మన లైఫ్ లో మనకి ఎక్కడ పీస్ఫుల్ గా ప్రశాంతంగా అనిపిస్తుంది. వాష్రూమ్ లో కమోడ్ మీద కూర్చున్నప్పుడే కదా. వాష్రూమ్ మొత్తం చాలా హైజీనిక్ గా, చాలా నీట్ గా ఉన్నాయండి. బాగుందండి. ట్రైన్ లో వైఫై కనెక్ట్ అయిందని మురిసిపోయాను. కానీ ఇంటర్నెట్ మాత్రం అవదో. ఇలా ఒక పేజ్ వస్తుంది ట్రైన్ కి సంబంధించి. సినిమాలు ఉంటాయి, కావాలంటే